నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మీ మధు వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ డబ్బుల సంపాదనకు అందమే పెట్టుబడా అందంగా ఉంటే సరిపోతుందా ఫోన్ ఉంటే చాలా ఏదైనా చేసేస్తారా డబ్బుల కోసం అందాన్ని అమ్ముకుంటారా ఒక్కో సెక్సీ ఫోటోకు ఇంత రేటు అని చెప్పి బహిరంగ మార్కెట్లో వలపుల వల విసురుతారా ప్రస్తుతం కొందరు సెలబ్రిటీలు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది టీవీ యాంకర్ నటి విష్ణుప్రియ లాంటి వ్యక్తులు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు ఇలా చేసి ఏం నిరూపించాలని చూస్తున్నారు ఈ వైఖరి యువత తప్పుద్రోవలకి ఉసిగొల్పినట్టు కాదా రైట్ ఇదే అంశానికి సంబంధించి విజయవాడలో ఏఐఎస్ఎఫ్ నాయకులు యువతను చెడుదారి పట్టిస్తున్నది యువత మీద అశ్లీలత పెంచి పోషించే విధంగా విష్ణుప్రియ గారు ప్రవర్తిస్తున్నారు తన ఇన్స్టాలో అందమే పెట్టుబడిగా పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది విష్ణుప్రియ గారి మనం చూస్తుంటాం ఆమె ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ లేదంటే ఆమె షోస్ కానీ మొత్తం సగం బట్టలు వేసుకొని తను షోలు చేస్తున్నది మిగతా మళ్ళీ మాట్లాడితే బట్టలు వేసుకోవడం మా ఇష్టం అండి మీరెవరండి చూసే వాళ్ళకు ఎందుకు చూస్తున్నారు అని కూడా మాట్లాడే వ్యక్తులు కొంతమంది ఉంటారు ఏదేమైనా కూడా ఇటువంటి చిత్రాలు ఇటువంటి ఫొటోస్ ఇటువంటి వీడియోస్ యువత మీద ఎటువంటి చెడు ప్రభావం చూపించే అవకాశం ఉన్నది అనే అంశాలని మనం ఈరోజు చర్చించుకోబోతా ఉన్నాం రైట్ ఇక తన ఇన్స్టా ఏదైతే సబ్స్క్రిప్షన్ ఉన్నదో దానికి సంబంధించి ఈ వివాదాస్పదంగా మారకంటే ముందు 1892గా ఉన్న సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఈ వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత 5000కు పెరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది అంటే వివాదాన్ని సొమ్ము చేసుకొని కూడా వాళ్ళు ఏ విధంగా డబ్బులు కొల్లగొడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది మనం స్క్రీన్ మీద చూస్తున్నాం తన ఫొటోస్ తన షోస్ చేసేటప్పుడు ఓకే సినిమాలు చేసేటప్పుడు ఓకే కానీ బయటకు వచ్చినప్పుడు కూడా డబ్బుల కోసమే రెడీ అయ్యి డబ్బుల కోసమే బట్టలు వేసుకొని డబ్బుల కోసమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు ఒక రకమైనటువంటి ఫోటో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఒక రకమైనటువంటి ఫోటో ఇది ఎంతవరకు కరెక్టు అనే అంశాన్ని మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం రైట్ ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పిఓడబ్ల్యూ సంధ్య గారు లైన్లో ఉన్నారు సంధ్య గారు చెప్పండి విష్ణుప్రియ గారు సగం బట్టలు వేసుకొని డబ్బుల కోసం ఈ సబ్స్క్రిప్షన్లు పెంచుకోవడాన్ని ఏఎస్ఎఫ్ నాయకులు కేసు పెట్టారు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని కంటెంట్ అర్థమైంది ఆమె సినిమాల్లో వర్క్ చేస్తారా సినిమా యాక్టర్ కానీ ఈ రకమైన పడం ఇదంతా చేస్తున్నట్లుగా 2-3 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి ఒకటి సినిమాల్లో చేసిన వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా అశ్లీలతకి అసభ్యతకి పాల్పడ్డం యువతని రెచ్చగొట్టే విధంగా ఇటువంటి చేయడం అనేది వ్యతిరేకించవలసిన విషయం కానీ ఇవాళ మీరు ఇంతకుముందు అన్నారు సొమ్ము చేసుకోవడం అంటే ఈ డిస్కషన్లు తీసుకొచ్చి టీఆర్పీలు పెంచుకొని మీడియా కూడా అదే చేస్తుంది మీడియా ఇటువంటి వాళ్ళని చూపించి గతంలో వీళ్ళని ఇంతగా ఎంకరేజ్ చేయడం అంటే చూస్తున్నాం కదా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం మీడియాకు వార్తే ముఖ్యంగా యూట్యూబ్ మీడియా వాళ్ళ గురించి రాసి వాళ్ళకి టీఆర్పీలు పెంచుకోవడానికి వాళ్ళని బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు దాంతో మొదట్లో వాళ్ళు ఏదైనా అవకాశాలు ఉండి యాక్ట్ చేస్తున్నారేమో వాళ్ళు బ్రతకడానిక దేనికో కానీ మొత్తానికైతే ఈ దారి పట్టడం అనేది మనం అంగీకరించలేం కానీ అసలు ఈ ఎంటైర్ కల్చర్ వెనక మీడియా పాత్ర ఏంటి అసలు వాళ్ళు ఇంట్లో వ్యక్తిగత గొడవలు ఉండని వాళ్ళ రంగానికి సంబంధించిన ఇష్యూస్ ఉందని చూస్తున్నాం కదా ఇప్పుడు మంగ్లీ ఇష్యూలో చూస్తున్నాం రకరకాలుగా అసలు వాళ్ళు వెనుకబడి వాళ్ళ గురించి అంత గంటలు ఎందుకు చేస్తున్నారు ఈ టీఆర్పీలు పెంచుకోవడానికి ఈ రకమైన చర్చలు పెట్టడం వాళ్ళ చుట్టూ తిరగడం వాళ్ళని బాగా ఎక్స్పోజ్ చేయడం అది దేనికైనా బ్యాడ్ అయినా గుడ్ అయినా ఈరోజు ఈ దేశంలో 30 ఏళ్లుగా మహిళలకు తమ చట్టసభలో తమ భాగస్వామ్యం కోసం పోరాడుతున్నారు అక్కడ నడుస్తుంది కానీ వాళ్ళు ఇది ముఖ్యమైన చర్చగా మారింది ఇది ఒక విషాదకరమైనటువంటి సందర్భం అసలు మనుషులు స్త్రీలు వాళ్ళ జీవితాల్లో హక్కులు కోల్పోతున్నారు అంటే ఇవాళ చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు గురించే కాదు
బయట అనేక రకాల దాడులకు గురవుతున్నారు, అత్యాచారాలకు బలవుతున్నారు. స్త్రీల రక్షణ భద్రత అనేది అసలు మనకి ఎజెండాలోనే లేదు, పాలకులకు లేదు, యూట్యూబర్స్కి లేదు, మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి లేదు. ఇటువంటి విషయాలకి ప్రాధాన్యత ఇవ్వడం, వాళ్ళు కూడా ఇట్లాగే తయారవడం, ఈ రకంగా యూత్ ని అటాక్ చేసుకోవడం, అందరి పని యూత్ ని అటాక్ అంటే చేసుకోవడం, అందరి పని వాళ్ళ సంజయ్ గారు మీరు దీన్ని శరీరాన్ని వ్యతిరేకిస్తున్నారా సమర్థిస్తున్నారా? విష్ణుప్రియ గారు చేసే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. కానీ అందరి పని వాళ్ళ శరీరాలను చూపించే పని, అందరి పని వాళ్ళ శరీరాలని లేదా వాళ్ళ అందాలతో మాట్లాడడమే. అసలు ఈ దేశంలో వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కన్నా ఇది ముఖ్యమైన ఏం లేదా? అసలు ఎందుకు వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ రోజు గురించి కాదు, చాలా అంటే ఇక్కడ ఇరువైపులా తప్పు ఉంది అనుకోండి, బట్ ఇలాంటి ప్రోత్సహించడం, ఇటువంటి రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీడియా ప్రోత్సహించడం కూడా మానేయాలి, మొదటి అంశం. రెండోది వాళ్ళ వాళ్ళ ఆదాయం పెంచుకోవడానికి ఈ రకమైన చర్యలకు పాల్పడడం చాలా చాలా ఘోరమైనటువంటి విషయం. వాళ్ళు ఆదాయాన్ని పెంచుకోవడానికి వాళ్ళు రెచ్చగొడుతున్నారు, వీళ్ళు ఆదాయాన్ని పెంచుకోవడానికి టీఆర్పీల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి వీళ్ళు కూడా వాళ్ళని చూపిస్తున్నారు. ఇదంతా కూడా చైన్ లాగా తయారైందండి. ఒక విషపు సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు. ఒకప్పుడు లేదు, 20 years బ్యాక్ ఇది ఉందా, ఈ స్థితి మనకుందా? వీళ్ళ గురించి మాట్లాడడం ఉంది, ఏదైనా మాట్లాడితే మీడియం ఇష్యూస్ మీదే మాట్లాడేది 20 ఏళ్ల క్రితం. కాబట్టి అంటే వీళ్ళని అలా ఎక్స్పోజ్ చేయడం ద్వారా వీళ్ళని ఆ రకంగా తమ టీఆర్పీలకో తమ ఆదాయం కోసం వీళ్ళు వాడుకుంటే అదే తమ ఆదాయంగా వాళ్ళు మలుచుకుంటున్నారు. మనం అది మర్చిపోకూడదు. అసలు శరీరాల చుట్టూ ఆదాయాలు, శరీరాల చుట్టూ వ్యాపారాలు అనేది ఏ రకంగా అయినా తప్పే. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. మానవ జీవితాన్ని విధ్వంసం చేసే అంశాలుగా మనం అర్థం చేసుకోవాలి. రైట్.